This hair oil going to help you a lot. So ఇవి నా రిజల్ట్స్ 6 months బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికనే చెప్తా. సో సబ్స్క్రైబ్ చూసి వెళ్ళిపోకుండా. 6 months ముందు ప్రేమలు మూవీ చూసి నేను హెయిర్ కట్ చేయించుకున్నా. ఆ తర్వాత మనకు బోర్ కొట్టేసింది, ఇంకా హెయిర్ పెంచుకుందామని అనుకున్నా. లాస్ట్ 3 months నుంచి నేను హెయిర్ ఆయిల్ వాడుతున్నా. చాలా మంచిగా అనిపించింది నాకు. హెయిర్ అయితే స్ట్రాంగ్ అయింది అండ్ లాంగ్ కూడా అయింది కొంచెం. రిజల్ట్స్ అయితే తెలిసినాయి కదా అని నేను వీడియో చేసుకున్నా అన్నమాట. అండ్ ఇందులో ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి హైబిస్కస్ ఫ్లవర్ అండ్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ నార్మల్. సో అప్లికేషన్ వచ్చేసి చాలా ఈజీ. మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్తో ఇట్లా డ్యాప్ చేసుకుంటూ పెట్టుకోండి. ఎక్కువ స్కాల్ఫ్ మీద రబ్ చేయకండి. ఒకవేళ కాటన్ లేకపోయినా నార్మల్గా కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ గట్టిగా రబ్ చేయొద్దు స్కాల్ఫ్ పైన ఎప్పుడు కూడా, రూట్స్ దెబ్బతినిపోతాయి కదా. సో ఆఫ్టర్ అప్లికేషన్ అయిన తర్వాత మంచిగా ఫ్రంట్ వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మసాజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇంకేదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ చేసుకోవాలంటే డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని రికమెండ్ చేస్తా. ఆల్మండ్ ఆయిల్ అండ్ అవకాడోస్ ఆయిల్ చాలా మంచిగా వర్క్ అవుతాయి. సో అండ్ ఆయిల్ మీరు ఎప్పుడైనా ఎండ్స్ వరకు ఏం అప్లై చేయనక్కర్లేదు, జస్ట్ ఆ ఆయిల్ని బ్లెండ్ చేస్తే చాలు. ఇది వచ్చేసి స్కాల్ప్ స్క్రబ్బర్, మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను అమెజాన్లో తీసుకున్నా. సో దీంతో కూడా సేమ్ 5 minutes, ఎక్కువసేపు అవసరం లేదు. లైక్ ఫ్రంట్ వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బోత్గా వీడియోలో చూపించినట్టు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 to 2 hours ఆగేసి మంచిగా మీరు బేసిక్లీ ఒక షాంపూని సెట్ చేసుకోండి. కండిషనర్ని కూడా మంచిగా సెట్ చేసుకోండి. కొంతమందికి ఏంటంటే సేమ్ బ్రాండ్లో షాంపూ కండిషనర్ పడకపోయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు మీరు మెనీ ట్రై చేయడం బెస్టే. సో మీరు ట్రై చేయకుండా ఎట్లా తెలుసుకోవాలి అంటే అందులో ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్గా చదవండి, మీ స్కాల్ప్ అనాలిసిస్ చేయించుకోండి, మీ హెయిర్ టైప్ని కూడా తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఒక మంచి షాంపూని చూసుకొని చేసుకోవాలి. అంతేగాని లైక్ ఎవరో సజెస్ట్ చేసిరని అస్సలు చేసుకోవద్దు. అండ్ ఆయిల్ పెట్టినప్పుడు అస్సలు బయటికి పోవద్దు, డస్ట్ అస్సలు పడవద్దు. జుట్టు ఊడిపోవడానికి అదే మెయిన్ కారణం. సాటన్ ర్యాపర్ లాంటిది ఏదైనా ఉంటే ర్యాప్ చేసుకోవచ్చు. ఇది ఓవర్ నైట్ ఆర్ 1 to 2 hours నుంచి వాష్ చేసేయండి.